హాయ్ ఫ్రెండ్స్, పూర్వం మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతాలపైన భీమాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మదేవుని కొరకు 1000 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేసి అంతులేని పరాక్రమాన్ని, అనంతమైన సైన్యాన్ని వరంగా పొందుతాడు. అంతటితో వరగర్వానికి లోనైన ఆ భీమాసురుడు దేవలోకం మీదకి దండెత్తి దేవతల్ని హింసించసాగాడు. అలాగే భూలోకంలోని కామరూప దేశానికి రాజైన సుదీక్షుణ్ణి కూడా యుద్ధంలో ఓడించి కారాగారంలో బంధించాడు. సుదీక్షిణుడు ఆ పరమశివుని ప్రీతికరమైన భక్తుడు కావడం చేత ఆ కారాగారంలోని మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసి దానిని పూజించసాగాడు. ఇది గమనించిన భీమాసురుడు వరగర్వంతో ఈ లోకంలో నేనే దేవుణ్ణని, అందరూ నన్నే పూజించాలి అనే అహంకారంతో తన కత్తితో ఆ శివలింగాన్ని రెండుగా ఖండించాలని ప్రయత్నిస్తాడు. తన కత్తి ఆ శివలింగానికి తాకగానే అందులోంచి ఆ పరమశివుడు ఉద్భవించి ఆ భీమాసురుణ్ణి సంహరించి తానే ఒక జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఈ జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాలలో 6వదిగా ప్రసిద్ధి చెందింది. అలాగే ఈ భీమాశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్ర పూణే జిల్లాలోని కేట్ భీమాశంకరం అని పిలువబడే భావగిరి గ్రామంలో ఉంటుంది. ఇంకా ఈ ఆలయం గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే దీనికి సంబంధించిన ఒక డెడికేటెడ్ వీడియో నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.